ఆకుకూరలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. అంతేకాకుండా 3 ఆకుకూరలు కలిపి ఎంతో రుచిగా వండుకునే ఒక రెసిపీ చెప్తాను. ఫస్ట్ మనం చేసుకునేది తోటకూర నీట్గా కడిగేసుకొని నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇందులో తోటకూరలో మనకి ఐరన్, విటమిన్ ఏ, కాల్షియం, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. ఆకుకూరలు ఎప్పుడు ఫ్రెష్గా ఉన్న ఆకుకూరలే తీసుకోండి. నెక్స్ట్ ఆకుకూర నేను తీసుకున్నది చుక్కకూర. ఫ్రెష్ ఆకులు నేను తీసుకుని మంచిగా నీట్గా కడిగేసుకొని పక్కకు తీసేసుకున్నాను. మనకి చుక్కకూరలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, ఏ, ఈ ఈ 3 ఉంటాయి. అలాగే మెగ్నీషియం కూడా ఉంటుంది. చుక్కకూర అనేది మన గుండె ఆరోగ్యానికి ఇంకా చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. ముఖ్యమైనది ఆఖరి ఆకుకూర ఏంటంటే మెంతికూర. నేను తీసుకున్నది ఫ్రెష్ పెద్ద మెంతికూర. ఇది లీవ్స్ మంచిగా కట్ చేసేసుకుని వాటర్లో నీట్గా కడిగేసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకుని అందులో కడగాలి. కిందకి అలా మట్టి వెళ్ళిపోతుంది. చూసారా, కనిపిస్తుందా మీకు మట్టి అక్కడ? ఆకుకూర ముఖ్యమైనది అని ఎందుకన్నానంటే గర్భిణీ స్త్రీలకు ఎంతో అవసరమైన ఫోలేట్ అనే పోషకాహారం ఉంటుంది ఇందులో. ఇంకా దీనిలో విటమిన్ కే ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. అంతేకాకుండా క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆకుకూరలో. 3 ఆకుకూరలు మంచిగా సన్నగా తరిగేసి 3 కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు మనము రెడీ చేసేసుకుందాము. నేను 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. చీరికలు చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసేసుకోవాలి. ఒక ఆనియన్ సరిపోతుంది మనకి. ఇంకా నేను ఈ ఆకుకూరలు అన్ని 2 కట్టలు తీసుకున్నాను. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనేది వెల్లుల్లిపాయలు. ఒక వెల్లుల్లిపాయ తీసేసుకుని అది మంచిగా తొక్కలు వలిచేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి అనేది మనకి ఎంతో మంచిది అనమాట హార్ట్కి. అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా వాడాలి. మీకు వంటకాల్లో ఒక టిప్ చెప్తాను చూడండి. కరివేపాకు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. సో ఇలాంటి మరెన్నో టిప్స్, హెల్తీ రెసిపీస్ కావాలంటే నా పేజ్ని ఫాలో అయిపోండి. సో ఇంకా లేట్ చేయకుండా కర్రీలోకి వెళ్ళిపోదాం. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. దీనికి ఫుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ముక్కలు చేసుకున్నాం కదా, అది వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ రాగానే అందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తేనే మనకి ఆకుకూరకు ఒక రుచి వస్తుంది. మరి మీ ఫేవరెట్ ఆకుకూర ఏంటో నాతో చెప్పండి, నేను మంచి రెసిపీ చెప్తాను. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసేసుకుని అది కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు గమనించారా ఎంత బాగా వేగినాయో? మాడకూడదు, అలా వేగాలి, ఆ కలర్లోకి రావాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చీరికలు కూడా వేసేసుకుని అవి కొంచెం తెల్లగా మారుతాయి. మనకి ఇపిస్తుంది అనమాట తెల్లగా మారుతున్నాయి అని అన్నప్పుడు అవి ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఆ టైంలో మనం ఉల్లిపాయలు వేసేసుకుని ఉల్లిపాయలు లైట్గా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇంత ఫ్రై అయితే సరిపోతుంది. ఈ టైంలో మొత్తం ఆకుకూర అంతా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకోవాలి. ముందు కలుపుకుంటే ఆకుకూర అంతా బయట పడిపోతుంది. సో ఇలా మనం చిన్న చిన్నవి ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి. చాలామంది ఆకుకూర వేసినప్పుడే ఉప్పు వేసేస్తారు, కానీ నేను అలా వేయను. ఎందుకంటే కొంచెం మగ్గిన తర్వాత వేస్తే అప్పుడు నీరు అనేది ఊరుతుందనమాట. ఆ నీరులో మంచిగా ఉడికిపోతుంది ఆకుకూర. ముందే ఆకుకూరలో ఉప్పు వేసేసామనుకో ఆ ఫ్లేవర్ అనేది రాదు. 5 నిమిషాల తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. ఉప్పుతో పాటు పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అది వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేయాలి. మగ్గిపోతుంది మంచిగా ఆకుకూర అనేది.
నీరు చూసారా ఎలా ఊరినాయో, ఇలా నీళ్ళు ఊరుతాయి. మనం ఒక చుక్క నీళ్ళు కూడా పోసే అవసరం లేదు, దీనిలోనే మగ్గిపోతుంది ఆకుకూర మొత్తం. ఈ 3 ఆకుకూరలు ఎందుకు కలిపానంటే రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా ఒక ఆకుకూర మనం వండుకుంటాము, అది వేరే రుచి ఉంటుంది. ఇందులో మనం చుక్క కూర కలిపినందుకు కొంచెం పుల్లగా ఆ టేస్టే వేరుంటుంది అనమాట. ఈ ఆకుకూర అనేది ఆ నీరు ఊరిన తర్వాత ఆ నీరు ఇంకిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, నీరు ఇంకిపోయింది. ఇందులో ఆకుకూరలో మొత్తం నీరు ఇంకిపోయి ఆకుకూర మొత్తం ఉడికిపోయింది. ఈ టైంలో కొంచెం కారం జల్లుకొని ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తీసేస్తే సరిపోతుంది. వేడి ఆకుకూర రెడీ అయిపోతుంది. మంచి టేస్టీగా కూడా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది అన్నంలో వేసుకుని తింటే. అంతేకాకుండా మనకి ఎన్నో పోషకాలు ఉన్నాయి కాబట్టి ఇవి ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మేలు చేకూర్చుతుంది. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.